మనం మల్లన్న ఆఫీస్ దగ్గర ఉన్నాం. కాసేపటి క్రితమే జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడడం మనతో పాటు చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఏమంటారు సార్ ఈ దాడిని ఎలా? దీన్ని అతి హేయమైనటువంటి చర్యగా ఖండిస్తున్నాం. తీర్మాన్ మల్లన్న ఆఫీస్పై అదేవిధంగా వారిపై ఆత్మహత్య ప్రయత్నం చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో జరగకూడని చర్య. ఇట్లాంటి చర్య చేసినందుకు ఎవరైనా సరే వారిని తీవ్ర పదంతో ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాగృతి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వారు తీర్మాన్ మల్లన్నను ఫిజికల్గా మేము నిర్మూలించాలని చేసేటువంటి ప్రయత్నం అది చట్టబద్ధమైన ప్రయత్నం కాదు. ఖచ్చితంగా వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆఫీస్ అంతా చూసినా అతి భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా అక్కడ అంతా కూడా రక్తం మరకలు ఉన్నాయి. ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా విధ్వంసం చేసినారు. అదేవిధంగా మల్లన్న పైన కూడా హత్యా ప్రయత్నం చేసినారు. ఇది మల్లన్న అనే వ్యక్తి ఇవాళ బీసీల గొంతుకగా మారిండు. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి నిన్న మొన్నటి వరకు కూడా బీసీల గురించి పట్టించుకొని వాళ్ళు ఈ మధ్య బీసీల గురించి వచ్చి వాళ్ళు మేము మీద బీసీలకు అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడడం అనేది సమంజసం కాదు. వాస్తవానికి బీసీలు ఈరోజు చాలా చైతన్యవంతమై ఉన్నారు. ఏ అగ్రవర్ణ నాయకులు వచ్చి బీసీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీసీలు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకోగలుగుతారు. ఆ తెలివితేటలు బీసీలకు ఉన్నాయి. మీ నాయకత్వం మాకేం అవసరం లేదు. అది ప్రశ్నించినందుకే మీరు ఇవాళ ఇంత మీ ప్రతాపం చూపించాలనుకుంటున్నారేమో. బట్ ఖచ్చితంగా రేపు బీసీ సంఘాలు కూడా తిరగబడతాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, బీసీలు కూడా ఈరోజు ఏమీ అమాయకులు కాదు, అంత తెలియని విషయాలు కాదు, చైతన్యవంతులు అయినారు. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు కూడా దీన్ని ఎంక్వైరీ చేసి ప్రాపర్ శిక్ష పడేలాగా వాళ్ళకి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. ఇది కేవలము తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన దాడి కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం పైన జరిగిన దాడి. బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా నడిపించి బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకొస్తున్న తీన్మార్ మల్లన్న లాంటి నాయకుల పైన హత్యా ప్రయత్నం చేయడం అంటే ఇది పూర్తిగా పిరికి పొందలు చేసిన ప్రయత్నము. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ కార్యక్రమంలో ఈ దాడిలో పాల్గొన్న వారిపైన దీని వెనక ఉన్న శక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుటుంబము పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి తెలంగాణ ఆస్తులను దోపిడీ చేసి బీసీలను అన్ని రకాలుగా అణచివేసే కార్యక్రమం చేసి గతంలో వాళ్ళు చేసిన పాపాలు గతంలో వాళ్ళు చేసిన అవినీతి ఇవన్నీ కూడా బయటకు వస్తుంటే ఆ స్కాముల నుండి బయటపడడానికి ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని బీసీ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని బీసీలని హత్య చేసి బీసీలను పూర్తిగా సర్వనాశనం చేసే కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ సమాజము బీసీ నాయకులు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కవిత గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ లేదు. ముందుగా మీరు రిజర్వేషన్ల గురించి అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీలో తీర్మానం చేయించాలి, మీ నాన్న కేసీఆర్ గారి ద్వారా తీర్మానం చేయించాలి తప్ప తండ్రి కూతుర్లు నాటకాలు ఆడుతూ ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని గతంలో తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించారు. ఈరోజు బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడం కోసము కుయుక్తులు పన్నుతున్న వీరి కుట్రలను బీసీ సమాజం బీసీ నాయకులు గమనించి రాబోయే రోజుల్లో చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ దాడికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీసీ సమాజం చెప్పే సమాధానానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమంటారు? ఈ దాడిని బీసీ సమాజ్ యావత్ ఖండిస్తుంది. ముఖ్యంగా పైన పోయి చూస్తే జియాగూడ మేకల మండిలో కూడా ఇంత దారుణం ఉండదు. అంత ఎత్తున దాదాపు కవిత గుండాలనాలా వెలమ గుండాలనాలా తెలియదు, కానీ ఆ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించిన ప్రతి కార్యకర్తని ముందుగా A1 ముద్దాయిగా కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఆ ఫ్యామిలీని అందరినీ కూడా శిక్షించాలి. ముఖ్యంగా బీసీ సమాజ్ ఈనాడు మల్లన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా ఎదుగుతున్నాడన్న ఇంటెన్షన్తో ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్య కులాలన్నీ కూడా కుట్రలు పన్ని ఈ వాదాన్ని బయటకు తీసుకురావద్దు, ఈ వాదాన్ని ఇక్కడితో కడితేయాలి, ఈ వాదాన్ని ఇంతటితో తెంపేయాలన్న ఇంటెన్షన్తో అలా దాడి చేసినారు. ఆ దాడి కూడా జంతువులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్నాయి. పైన పోయి చూస్తే ప్రతి రూమ్లో కూడా రక్తం మరకలు ఉన్నాయి. అతన్ని కలవడానికి వచ్చినటువంటి విజిటర్స్ని కూడా చాలా దారుణంగా వాళ్ళు కొట్టడం జరిగింది. గన్మెన్ లేకపోతే ఇలా మల్లన్న గారు చనిపోయేవారు. మల్లన్న కాపాడిన గన్మెన్లు ఇవాళ రియల్ హీరోలు వాళ్ళు. నిజంగా ఆ డిపార్ట్మెంట్కు మేము సెల్యూట్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే
ఈ దాడి వల్ల బీసీ నినాదం బ్యాక్ పోతుందని అనుకోవడం మాత్రం వాళ్ళు కల్వకుట్ల ఫ్యామిలీ నిజంగా చెప్తున్నాం, మమ్మల్ని ఆంధ్రోళ్ళు కూడా ఇంత దోపిడీ చేయలేదు. కల్వకుట్ల ఫ్యామిలీ చేసినంత దోపిడీ నిజంగా మమ్మల్ని ఆంధ్ర పాలకులు పాలించినా కూడా ఇంత దోపిడీ చేయలేదు. దయచేసి ఈ కుటుంబం మీద సమగ్రమైన విచారణ జరపాలి. ఈ దాడులకు ఇట్లనే పూనుకుంటే మాత్రం బీసీ సమాజ్ సరైన రీతిలో బుద్ధి చెప్తుంది. వాళ్ళు 1,00,000 మంది లేరు ఈ తెలంగాణలో, మేము 2 కోట్ల మంది ఉన్నాం. ఖాళీ ఒక ఊదు తేడబడతారు విజయనగరంలో పోయి వీళ్ళంతా. మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇట్లనే దాడులకు పాల్పడితే మాత్రం బీసీ సమాజం ఊరుకోదు, బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో బహుజనులంతా ఏకమై ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం హిందూ మహాసముద్రంలో కలపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏదో ఇలా దాడి చేసినంత మాత్రాన పిరికి పందలు అనుకుంటారు. వాళ్ళు రియల్గా దమ్ముంటే కవిత లిక్కర్ డ్యాన్, కవిత వెలమదొర, కవితకు ఉన్న పేర్లు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఆమె డ్రగ్స్కు అలవాటు పడి ఏదేదో ఫ్యామిలీ గొడవలన్నీ కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఆ 4 గోడల మధ్యన ఆ నలుగురు మాట్లాడుకునే సమస్యని ఈ రకంగా బీసీల మీద రుద్దటం ఎంతవరకు సమంజసం కాదో దయచేసి ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దాడిని ఖండించాలి, జర్నలిస్టులంతా కూడా ఖండించాలి, మేధావులంతా కూడా ఖండించాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మల్లన్న ఆఫీస్ మీద మల్లన్న మీద దాడిని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బీసీ సమాజం కోరుకుంటుంది. తక్షణమే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తున్నాం, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాం. కల్వకుంట్ల కవితని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. కల్వకుంట్ల కవితని ఈ క్షణమే అరెస్ట్ చేయాలి. దాడికి పాల్పడిన వాళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్లు పెట్టాలి. ఎవరైతే వచ్చినారో వాళ్ళందరి మీద కూడా అటెంప్ట్ మర్డర్లు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని బీసీ సమాజం కోరుకుంటుంది. ఈ దాడులు ఇంత చేస్తే మాత్రం బీసీ సమాజం ఊరుకోదు. దీనికి తగ్గ బహుజనులంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఇలాగే కొనసాగితే మాత్రం డెఫినెట్గా ప్రతీకార చర్యలు అనేవి కూడా ఉంటాయని ఈ సందర్భంగా చెప్తున్నాం.